ఇచ్చాడు కదా, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, అసలు లిక్కర్ స్కామ్ ఏం జరగలేదు అని విజయసాయి రెడ్డి సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుందా మీకు? నేను చాలా ఖచ్చితమైన సమాచారంతో ఢిల్లీ సోర్సెస్ ప్రకారంగా చెప్తున్నాను. మళ్ళీ ఇదే డిబేట్ లో మీరు నేను కూర్చున్నప్పుడే ఇదిగో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు నేను చెప్పాను అని కూడా మీకు ప్రూవ్ చేస్తాను. ఇక్కడ మీరే గారు నేను చెప్తున్నాను, నేను ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. అదే మీరు అట్లా కాదు, మీరు అంచనా వేయడంలో నేనేమి తప్పు పట్టడం లేదు, కానీ నా అభిప్రాయం మీరు కలగంటున్నారు అని అనిపించింది. సరే ఓకే, రైట్, ఓకే. ఇప్పుడు మన విజయ్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా ప్రజల మనిషి, ఏం మీ నాయకుడు అంటే నీకు ఒక్కనికే కాదు, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఒక బాధ్యతాయుతమైన అందరినీ చూసుకునేటువంటి వాడు. ఎక్కడ ఇంట్లో నుంచి బయటికి కలిగినా కూడా లోపల మన ప్రోటోకాల్ ఆఫీసులో నుంచి రావాలి. ఇక్కడ నుంచి సెక్రటేరియట్ పోతున్నాడు, సెక్రటేరియట్ నుంచి అక్కడికి పోతున్నాడు అనడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం గారు. కాబట్టి నువ్వు చెప్పాల్సిన పనిలే, నువ్వు పోతే ఎవరికి చెప్పాల్సిన పని లేదు విజయ్. చంద్రబాబు నాయుడు గారు కదిలితే, ఒక రాష్ట్ర మంత్రులు కదిలితే రోజు ఎక్కడికి పోవాలన్నది తెలియజేయాలి అందరికీ కూడా. అది రూల్. అది ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియజేయాలి. ప్రోటోకాల్లో రోజు ముందు రోజే రావాలి, స్కీమ్ లో దాంట్లో బయటకు వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడుతుంది చెప్తానండి. ఇప్పుడు చెప్పారు స్కామ్ అని, లిక్కరే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మైనింగ్, లిక్కర్, శాండ్ మొత్తం అంతా కూడా అసలు భూములు అయితే చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో ప్రతి ఒక్కటో కూడా ఈ రోజు పొద్దున్నుంచి 4 రోజుల నుంచి విశాఖపట్నంలో ఒక హిందువులకు సంబంధించినది అపరకర్మల భవనాన్ని లాస్ట్ అక్కడ ఉన్న కార్పొరేటర్ లాక్ చేసుకున్నాడు. వారం రోజుల నుంచి అండి, వారం రోజుల నుంచి లాక్ చేసి, అది దాదాపు ఇది రాజు గారు, ఒక ఆయన, ముగ్గురు పెద్ద మనుషులు కలిసి 120 సంవత్సరాల కింద హిందువులకు సంబంధించిన అపరకర్మల భవనాన్ని వాళ్ళు ఇచ్చారు, లోపల కర్మలు చేసుకునే దానికి 15 రోజులు 13 రోజులు. అటువంటి భవనాన్ని కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మీరు కబ్జా చేసి తినేదానికి మొదలు పెట్టారు. మీరు మాట్లాడితే సిగ్గు లేదంటారు. విజయ్ కొంచెం ఆలోచించుకోవాలి, చూరు విచారించుకో ఒకసారి. విశాఖపట్నంలో 4 రోజుల నుంచి హిందువులకు సంబంధించిన ఒక భూమిని, ఒక బిల్డింగ్ ను అపర కర్మలు అంటే చనిపోతే కర్మలు చేసుకునేటువంటి భూమిని కూడా వదలడం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఎందుకు ఊరికే ఉన్నారో అర్థం కాలేదు. వారు స్పందించాలి. నేను చెప్తున్నా ఈ వేదికగా, పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి ఇష్యూలో 4 రోజుల నుంచి విశాఖపట్నంలో ఒక హిందువులకు సంబంధించిన భవనాన్ని, అపర కర్మలు చనిపోతే మనం చేసుకునే కార్యక్రమాలు చేసుకునే భవనాన్ని కూడా లాస్ట్కు మీ కార్పొరేటర్లు, మీరు అక్కడ ఉన్నటువంటి సీతంరాజు సుధాకర్, అతను కూడా ఒక బ్రాహ్మణుడు, ఒక హిందువు, అతను ఒక కార్పొరేటర్ కలిసి ఇటువంటి భూదందాలు చేస్తున్నారు. మీ భూదందాలలో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్, మైనింగ్, స్కామ్, మొత్తం భూములు దందా చేస్తున్నారు. విజయసాయి రెడ్డి పాలసీ చేస్తే వాళ్ళ ఇంట్లో చేశారంట. అప్పుడు విజయ్ పక్కనే ఉన్నట్టున్నాడు. ఏం విజయ్ నువ్వు ఆ పక్క రూమ్ లో ఆయన చెప్తున్నాడు కదా 100 కోట్లు ఇప్పించానని చెప్తున్నాడు కదా. ఇవన్నీ కూడా 100 కోట్లు ఇప్పించానని ఆయన చెప్తున్నాడు కదా. విజయసాయి రెడ్డి పాలసీలను నేను చెప్పేది, పక్కన ఇంట్లో ఉండి ఈ పాలసీ తయారు చేస్తే విజయ్ పక్కన ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉన్న దీనికి కానీ కేసులు కొట్టి చంద్రబాబు నాయుడు గారు మాదిరి కొట్టేయించుకునే పని మాకు లేదు. అధికారంలో ఉన్నారు కదా అని కేసులు కొట్టేసుకొస్తే జడల శ్రీనివాస్ గారు కోర్టు కేసి మొటికాయ వేయించారు. కేసులన్నీ కొట్టేయించుకునే ప్రక్రియ చేస్తున్నారు మీరు. అంటే లోపల నాయకులను లోపల వేయాలా, బయట ఉండే వాళ్ళని వీళ్ళ మీద కేసులు కొట్టేయించుకోవాలా. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు 16-18 కేసులు ఉన్నాయి. అంతకుముందు కేసుల మీద అన్ని కూడా దీని మీద మన కేసులన్నీ కొట్టేయించుకునే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఇది కాదా మీరు చేస్తున్నది? మరి మాట్లాడితే ఎంత విజయ్, ఇంత నిస్సిగ్గుగా మాట్లాడకూడదు. కొంచెం కూడా మీరు చేసే ప్రక్రియ, మీరు ఏం జరుగుతా ఉంది, మీరు ఏమి చేస్తున్నారు. ఇప్పుడు మీరు 15 ఏళ్ళు మేమే ఉండాలా అంటారు. ఇది కాదు పద్ధతి. 15 ఏళ్ళు ఉండాలంటే